Hi friends, today I am doing బీరకాయ తొక్కు. దట్ మీన్స్ బీరకాయని మనము తోలు తీసి పెట్టుకొని రెడీగా ఎత్తి పెట్టుకోవాలి ఒక బౌల్లో. నెక్స్ట్ ఒక కడాయిని వేడి చేసి అట్లా 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనము ఉద్దిపప్పు, శనగబెడలు, మస్టర్డ్ సీడ్స్, కొంచెం కోరియండర్ సీడ్స్, నెక్స్ట్ కోరియండర్ సీడ్స్ కొంచెం వేగిన తర్వాత 2 మెంతులు, నెక్స్ట్ అది వేగిందని చూసుకొని లైట్ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేప్పుడు మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఏ పచ్చడి చేసినా కూడా తొక్కు చేసినా మనం కంపల్సరీ అది ఇసోఫిడియా ఇంకో వేసుకోవాలి. లైట్గా వేసుకుంటే దానికి మంచి ఫ్లేవర్ వచ్చును. అదే మంచి ఫ్లేవర్ కోసం మనము కొంచెం ఇసోఫిడియా వేసుకోవాలి. దాని తర్వాత 2 పచ్చిమిరపకాయ, ఒక బీరకాయకి మనకు దానికి వచ్చే తోలుకి 2 పచ్చిమిరపకాయ సరిపోను. అందుకని 2 పచ్చిమిరపకాయ, కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని ఆ మొలగా గ్రీన్ చిల్లీ వేయంగే మరి కొంచెం కలబెట్టుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో కలబెట్టుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆ మొలగ మనకు బర్స్ట్ అవును. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో కలబెట్టుకోవాలి. ఫ్లేవర్ కోసం 2 కొత్తిమీర లీవ్స్ అండ్ నెక్స్ట్ యాడ్ పీల్డ్ రిబ్బర్ గార్డ్. ఆ ఆ తోలు అంతా వేగే మరి బాగా కలబెట్టుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో మెల్లగా కలబెట్టుకోవాలి. సో దట్ ఇట్ విల్ కుక్ వెల్. లేదంటే అది ఎట్లానే రా స్మెల్గానే టేస్ట్ ఉండదు. సో బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో స్లోగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అది టేస్టీగా మరి ఒక 2-3 మినిట్స్ అది వేగడానికి టైం పట్టును. సో వేగింది అంటే దాని తర్వాత మనము కొంచెం దానికి ఎంత టామరిండ్ కావాలో దానికి కావాల్సిన టామరిండ్ వేసుకోవాలి. వేసి దాంతో కూడా ఫ్రై చేసామంటే మరి ఆ టామరిండ్ స్మెల్ రాకుండా అందుకు మరి ఫ్రై చేసేప్పుడు టామరిండ్ కూడా వేసుకోవాలి. అంతా ఫ్రై అయిన కనుక మనం దీన్ని మిక్సీ వేసుకోవాలి. పేస్ట్ చేసుకునే దానికి మనము మిక్సీ జార్లో ఎత్తి అంతా వేసుకోవాలి. ట్రాన్స్ఫర్ ఇట్ into the mixie jar. After that, take some more oil in the kadai and add cutted pieces of tomato. దేనికి టొమాటో వేసామంటే మనకు ఈ టామరిన్ వేసినా కూడా దాని టేస్ట్ హైలైట్గా రావాలంటే కంపల్సరీ టొమాటో వేస్తే టేస్ట్ ఇంకొంచెం టేస్టీగా సో ఈ మీడియం ఫ్లేమ్లో కూడా దీన్ని టొమాటోను వేయించేసి మనం మిక్సీ జార్లో ఆల్రెడీ వేసున్నాం కదా ఈ వేయించిన పొరులంతా దాంట్లో ఈ టొమాటోని కూడా యాడ్ చేసుకొని దానికి కావాల్సిన ఉప్పు వేసుకోండి. 1 స్పూన్, 3/4 స్పూన్ సాల్ట్, రాక్ సాల్ట్. అండ్ నెక్స్ట్ ఫర్ ద టేస్ట్ హైలైట్స్ we used to add country sugar, some portion, 1/4 స్పూన్ కంట్రీ షుగర్. ఆఫ్టర్ దట్ గ్రైండ్ చేసుకుంటే ఈ మరి రెడీ అయిపోయింది. నౌ బీరకాయ తొక్కు is ready. It is ready to serve with the white rice. Thank you.